వెల్కమ్ బ్యాక్. తేల్చేశారు. జిల్లాల పంచాయతీకి ఎండ్ కార్డు వేసేలా కీలక నిర్ణయం ప్రకటించారు. 3 కొత్త జిల్లాలు, 5 కొత్త రెవెన్యూ డివిజన్లు, సర్దుబాట్లు, మార్పులు, చేర్పులు అంటూ కూటమి సర్కార్ చెప్పుకొస్తోంది. జిల్లాల ఇష్యూకు ఫుల్ స్టాప్ పడినట్లేనా? జిల్లాల పునర్విభజనపైన ఏపీ పబ్లిక్ రియాక్షన్ ఏంటి? పొరపాట్లను సరిదిద్దారా? కొత్త సమస్యలేమైనా తెర మీదకు వస్తున్నాయా? ఏపీలో జిల్లాల వివాదం ముగిసినట్లేనా? కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇష్యూ సమసిపోతుందా? జిల్లాల పునర్విభజనతో సమస్యలు సాల్వ్ అయినట్లేనా? కూటమి సర్కార్ నిర్ణయంతో కొత్త సమస్యలు మొదలయ్యాయా? ఏపీలో జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కొత్త చర్చకు దారితీస్తోంది. కూటమి సర్కార్ చేసిన మార్పులు చేర్పులపై కొన్ని చోట్ల పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటే మరికొన్ని చోట్ల కొత్త అభ్యంతరాలు తెర మీదకొస్తున్నాయి. మార్చిన వాటిపైనే కాదు, మార్పులు చెయ్యని చోట కూడా జనం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో కలపడంపై రొంపిచెర్ల వాసులు అసహనంతో ఉన్నారట. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న నగరి, నెండ్ర, విజయపురం మండలాల్ని తిరుపతి జిల్లాల్లో కలుపుతామని మాటిచ్చి తప్పారని ఆ ప్రాంత ప్రజలు నిరాశ చెందారట. కొత్త జిల్లాల మార్పులు చేర్పులపై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రకాశంతో పాటు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడంపై అక్కడి జనం హ్యాపీగా ఫీల్ అవుతుంటే, కనిగిరి డివిజన్లో కలపడంపై మాత్రం గిద్దలూరు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందట. మదనపల్లి జిల్లా ఏర్పాటుపై అంతా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరుకు దూరంగా గూడూరు, వెంకటగిరి ఉన్నట్టుగా చెబుతున్నారు. మడకశిర డివిజన్పై సానుకూలత వ్యక్తమవుతుంటే, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల్ని అన్నమయ్య జిల్లాలో చేర్చి కొత్త వివాదానికి తెరతీశారన్న టాక్ వినిపిస్తోంది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న డిమాండ్ తెర మీదకొచ్చింది. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తామని ఎన్నికల టైంలో చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు కాకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు పరిధిలోని 3 మండలాలను తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో చేర్చారు. ఈ నిర్ణయాన్ని ఆ 3 మండలాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు, సర్దుబాట్ల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చేసిన ప్రకటన చర్చకు దారితీస్తోంది. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గూడూరును తిరుపతి జిల్లా నుంచి తిరిగి నెల్లూరులో కలపకపోతే ప్రజల తరపున పోరాడుతానని స్టేట్మెంట్ ఇచ్చారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతానని సీఎం చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేసిన ఎమ్మెల్యే సునీల్ తాను అసెంబ్లీలో 2 సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. 3 కొత్త జిల్లాల ఏర్పాటు, సర్దుబాటుపై ప్రజల నుంచే కాదు, కూటమి నేతల నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో ఇష్టారీతిన జిల్లాల పునర్విభజన చేశారని, జిల్లా కేంద్రాలు, దూరం, పేర్లు అంటూ ఎన్నో వివాదాలు ఉన్నాయని ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. వాటన్నింటికీ కూటమి సర్కార్ చెక్ పెడుతుందని అనుకుంటే కొత్త సమస్యలు తెర మీదకొస్తున్నాయన్న గుసగుసలు మొదలయ్యాయి. జిల్లాల పునర్విభజనతో వస్తున్న ఈ కొత్త సమస్యలకు కూటమి సర్కార్ ఎలాంటి పరిష్కారం వెదుగుతుందో చూడాలి మరి.